హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్‌గా వచ్చిన గవర్నమెంట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాము. వినాయక చవితి మండపాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ పర్మిషన్‌కి ఇప్పుడు సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. ఈ సింగిల్ విండో సిస్టమ్‌కి మనం ఫోన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. అది ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఆ ఎన్ఓసీ ఏ రకంగా పొందాలి, ఆ క్యూఆర్ కోడ్ స్కానర్‌ని ఏ రకంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే మీకు నేను తెలియజేస్తాను. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్‌ని చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మనం చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. జై గణేష్ అని చెప్పేసి కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి మండప ఏర్పాటు కోసం వారికి ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకోవాలంటే అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీస్ శాఖల నుంచి ఎన్ఓసి అనేది తీసుకోవాల్సి ఉంది. అయితే ఈసారి సింగిల్ విండో సిస్టమ్ అనేది తీసుకురావడం వల్ల అన్నీ కలిపి ఒకే ఒక అప్లికేషన్ పెట్టేసి ఆ అప్లికేషన్ ద్వారా మనం ఎన్ఓసి అనేది తీసుకుంటాము. అయితే ఈ ఎన్ఓసి తీసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే మన వాట్సాప్ నుంచి 7995095800 ఈ నెంబర్కి హాయ్ అని చెప్పి మెసేజ్ పెడితే మీకు ఈ వినాయక చవితి పర్మిషన్ తీసుకోవడానికి సంబంధించిన మెసేజ్ మరియు దానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు అన్నీ మీకు వాట్సాప్ రూపంలో ఒక వాట్సాప్ అనేది రావడం జరుగుతుంది. ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత అవన్నీ చదువుకోవాలి. అవన్నీ ఏంటి అనేది ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ ఒకసారి చూపిస్తున్నానండి. సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది. ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి. వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదు. స్పీకర్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. మండపాల వద్ద విగ్రహాలకు భద్రతా కమిటీలు రాత్రులు ఉండి మండపాల్లోనే చూసుకోవాల్సి ఉంటుంది. వినాయక నిమజ్జనం చేసే సమయంలో రూట్ మ్యాప్‌ని పోలీసులకు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. మరియు ఆ వాహనం సంబంధించి నిమజ్జనానికి వాడే వాహనానికి సంబంధించిన రికార్డులు గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్ గానీ, తర్వాత ఆ డ్రైవర్ మద్యం కూడా తాగి ఉండకూడదు. ఇలా ఇన్ని రకాలైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. అంతేకాకుండా మండపంలో దీపము మరియు విద్యుత్ కాంతులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫైర్‌ను నిరోధించే పరికరాలను కూడా మనం మండపంలో పెట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా వినాయక ఉత్సవ మండపాల వద్ద గానీ, ఊరేగింపు వద్ద గానీ బాణసంచాలు కాల్చడం గానీ, అశ్లీల నృత్యాలు చేయడం గానీ, డీజే సౌండ్స్ పెట్టడం గానీ చేయకూడదు. ఎవరిని వ్యక్తిగతంగా రెచ్చగొట్టే పనులైతే చేయకూడదు. బలవంతపు చందాలు వసూలు చేయడం గానీ, లేదా దర్శన టికెట్లు ఏర్పాటు చేయడం గానీ చేయకూడదు. ఒకవేళ ఇలా చేసినట్టయితే 100కి డయల్ చేయొచ్చు. లేదా 6309990933 నంబర్‌కి మీరు గాని వాట్సాప్ చేసినట్టయితే వారి మీద చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు అలాంటి పనులు చేయకండి. అంతేకాకుండా ప్రతి మండపానికి వారికి సంబంధించిన పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ కోఆర్డినేటర్ అనేది నియమించడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అతనితో ఎప్పటికప్పుడు సంప్రదించవలసి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైనది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలను మాత్రం వాడకుండా ఓన్లీ మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే వాడండి అందరూ. హుండీని రాత్రిపూట ఉంచకుండా కమిటీ సభ్యుల దగ్గరే ఉంచుకొని దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అంతేకాకుండా కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేయాలి. నిమజ్జనం నిర్దేశించిన సమయంలోనే ఊరేగింపు అంతా కంప్లీట్ అయిపోయి నిమజ్జనం కూడా జరిగిపోవాలి. అయితే నిమజ్జనం రాత్రి 10 గంటల లోపు ఖచ్చితంగా ముగిసి తీరాలి. ఇవన్నీ రూల్స్. ఇవన్నీ ముఖ్యమైన రూల్స్ అండి నేను ఇప్పటి వరకు చెప్పినవి. ముందుగా రూల్స్ చెప్పిన తర్వాత నేను ఎందుకు అప్లికేషన్ చెప్తున్నానంటే ఈ ప్రాసెస్‌లో కూడా అదే ఉందండి. ముందు రూల్స్ తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ అప్లికేషన్ అనేది ఏ రకంగా పెట్టుకోవాలనేది తెలుసుకోవాలి. అయితే ఈ అప్లికేషన్ ఏ రకంగా పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు ఒక వెబ్‌సైట్ అయితే ఇచ్చానండి. ganeshutsav.net ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క మండపము, మన యొక్క పోలీస్ స్టేషన్ పరిధి, విగ్రహం యొక్క ఎత్తు, మండపం యొక్క ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఏ రోజు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మన అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలండి. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అయితే మీకు మిగతా వివరాలన్నీ చెప్పే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నానండి. అలాగే కమెంట్ సెక్షన్‌లో జై గణేష్ అని చెప్పేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అని ఉంటుంది. ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ దగ్గర మెయిన్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద కొట్టండి. ఈ ఓటీపీ మీద కొట్టగానే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. 4 డిజిట్స్ ఉంటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు అప్లికేషన్ ఈ రకంగా ఓపెన్ అవుతుందండి. ఈ అప్లికేషన్ దగ్గర అక్కడ చూడండి అప్లికెంట్ మొబైల్ నంబర్ అని చెప్పేసి మీ యొక్క మొబైల్ నంబర్ పైన కనిపిస్తుంది. అప్లికెంట్ నేమ్
ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ నేమ్ కొట్టండి. వాళ్ళ మెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయండి. ఎందుకంటే కొన్ని కరస్పాండెన్స్ మెయిల్‌లోకి కూడా వస్తున్నాయి. ఈ క్యూఆర్ కోడ్ గాని, ఇది గాని సెండ్ అవుతుంది మెయిల్‌కి. సో, వీలైతే మెయిల్ అడ్రెస్ కూడా ఎంటర్ చేయండి. అప్లికెంట్ యొక్క అడ్రెస్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ అంటే మీ యొక్క ఉత్సవ కమిటీ యొక్క పేరు. ఆ పేరు అనేది మీరు అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఆ పేరు ఇచ్చిన తర్వాత ఇన్‌స్టాలేషన్ ప్లేస్ ఇక్కడ చూడండి టెంపుల్, అపార్ట్‌మెంట్, కమిటీ హాలు, గవర్నమెంట్ ఆర్ మున్సిపల్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, అదర్స్ ఇలా మీరు ఇన్‌స్టాల్ చేసే ప్లేస్ అంటే దేవుడి యొక్క విగ్రహము మీరు ఆ మండపం పెట్టే ప్లేస్ ఏంటన్నది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ ఇన్‌స్టాలేషన్ ప్లేస్ యొక్క మండపం గాని, ఒకవేళ కమిటీ హాల్ గాని ఏదైనా ఉంటే దాని యొక్క డోర్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. దాని యొక్క స్ట్రీట్ అనేది ఇవ్వండి. స్ట్రీట్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పోలీస్ స్టేషన్ లిమిట్ అనేది మీకు తెలిసుండాలి. ఆ పోలీస్ స్టేషన్ లిమిట్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ యొక్క ఇదనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క విగ్రహం యొక్క ఎత్తు ఎంటర్ చేయాలి. అంతేకాకుండా మీ యొక్క మండపం యొక్క ఎత్తు కూడా అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత 5 కమిటీ మెంబర్స్ యొక్క పేర్లు మరియు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్‌లు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 5 కమిటీ మెంబర్స్ యొక్క పేర్లు, ఫోన్ నంబర్‌లు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క నిమజ్జనం తేదీ మరియు నిమజ్జనం టైము, నిమజ్జనం లొకేషన్ అంటే ఏ చెరువు లేకపోతే ఏ నది ఎక్కడ మీరు నిమజ్జనం చేయాలనుకుంటున్నారు ఆ నిమజ్జనం యొక్క లొకేషను అంతేకాకుండా నిమజ్జనానికి వాడే ట్రాన్స్పోర్ట్ టైప్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆటో వాడుతున్నారా? మినీ ట్రక్ వాడుతున్నారా? ట్రాక్టర్ వాడుతున్నారా? లేకపోతే పెద్ద ట్రక్కా? లేకపోతే క్రేన్ ద్వారానా? లేకపోతే ఎలా? ఏ రకంగా చేస్తున్నారో నిమజ్జనం అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తారో అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ కొంచెం ఫాస్ట్‌గా ప్రాసెస్ అవ్వాలనుకుంటే మీ దగ్గరలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఇచ్చారో ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఎస్‌హెచ్‌ఓ గారిని కలవండి. ఆ ఎస్‌హెచ్‌ఓ గారిని కలిసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ చూస్తారు. మీ యొక్క మండపం ఏరియాకొచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ అన్నీ చేసి అన్నీ చక్కగా ఉంటే వారు మీకు అప్రూవ్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ రకమైన అప్రూవ్ ఇస్తారు? మీకు ఈ రకంగా ఒక ఫోన్‌కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. ప్లీజ్ పే 150 అట్ ఎనీ మీ సేవా సెంటర్ అండ్ అప్‌లోడ్ ద రిసిప్ట్ టు రిసీవ్ ది ఎన్‌ఓసి. అంటే మీకు ఎన్‌ఓసి కావాలనుకుంటే రూ. 150 మీకు దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళి పే చేయండి. ఆ పే చేసిన చలాన్ని మళ్ళీ అప్‌లోడ్ చేయండి అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రాగానే మీకు దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళి రూ. 150 పే చేసి, ఆ పే చేసిన రిసిప్ట్‌ని వెంటనే మీరు అప్‌లోడ్ చేయాలి. మరి ఎక్కడ అప్‌లోడ్ చేయాలి? ఈ మామ ఉన్నాడు కదండీ! ఈ మామ ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే ఇస్తాడు. ఎక్కడ అప్‌లోడ్ చేయాలంటే మళ్ళీ అదే సైట్‌లోకెళ్ళిన తర్వాత మీకు కిందన డౌన్‌లోడ్ ఎన్‌ఓసి అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ డౌన్‌లోడ్ ఎన్‌ఓసి ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ అప్లికేషన్ ఆల్రెడీ కనిపిస్తుంది. అక్కడ అప్‌లోడ్ ఎన్ఓసి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఎన్ఓసిని అప్‌లోడ్ చేసేయండి. ఎన్ఓసిని అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేసిన కొన్ని గంటల్లోనే మీ యొక్క అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. అంటే వారు మీ యొక్క ఎన్ఓసిని అప్‌లోడ్ చేయగానే చూస్తారు. మీరు అమౌంట్ కట్టారా లేదా అని. అమౌంట్ కట్టిన రిసిప్ట్ వాళ్ళు చూడగానే మీ యొక్క మండపానికి ఆళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. అలా అప్రూవల్ ఇవ్వగానే మీకు అక్కడ అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. ఆ అప్రూవ్డ్ అని కనిపించిన పక్కనే డౌన్‌లోడ్ ఎన్ఓసి అని ఉంటుంది. డౌన్‌లోడ్ ఎన్ఓసి అని క్లిక్ చేయగానే మీకు ఎన్ఓసి అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇలా క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. ఇలా క్యూఆర్ కోడ్ రూపంలో ఉండేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్‌ని మనకి మండపం ఏదైతే ఉందో ఆ మండపంలో ఈ యొక్క క్యూఆర్ కోడ్‌ని అక్కడ మనం ప్రింట్ తీసి అతికించాలన్నమాట. మనకి ఒక పోలీస్ కోఆర్డినేటర్‌ని పెట్టారు కదా! ఆ పోలీస్ కోఆర్డినేటర్ ఆళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ ద్వారా ఈ యొక్క క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మన యొక్క మండపం యొక్క డీటెయిల్స్ గానివ్వండి, అక్కడ కమిటీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ గానివ్వండి, నిమజ్జనం డీటెయిల్స్ గాని ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో, మనం ఒక క్యూఆర్ కోడ్‌ని ఖచ్చితంగా అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఈ రకంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. మొత్తం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ లేకపోతే జై గణేష్ అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.